నేను మరి నా శ్రీమతి వారు మేమిద్దరం కూడా దేవుని కృప వలన మరి ఈ జూమ్ మీటింగ్ లో, తర్వాత గూగుల్ మీటింగ్ లో వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు మాకు కృప నుంచి నడిపిస్తున్నాడు. అందుని బట్టి దేవునికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. నా మాట వినిపిస్తుందని అనుకుంటాను. ఎస్ బ్రదర్, ఎస్ వినిపిస్తుంది సార్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే 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 థ్యాంక్ యూ. ఈరోజు స్వాతంత్ర దినోత్సవం. బ్రిటిష్ వారి పరిపాలనలో నుండి మనము మనలను పరిపాలించుకోవడానికి మనకు బ్రిటిష్ వారు అంతవరకు దాసత్వంలో ఉంచారు మనల్ని. అయితే వారు మనకు సంపూర్ణంగా అధికారాన్ని ఇచ్చేసి వాళ్ళు వెళ్ళిపోయారు. 1947 ఆగస్టు 15వ రోజున మొట్టమొదటి స్వాతంత్ర దినాన్ని మనం జరుపుకున్నాం. హల్లెలూయా. ఇప్పటికి 78 సంవత్సరాలు గడిచిపోయింది. 79వ ఇండిపెండెన్స్ డేని ఈరోజు దేశం అంతటా కూడా మనం జరుపుకున్నాం. అయితే మనకు నిజంగా ఇండిపెండెన్స్ ఉందా? స్వాతంత్రం ఉందా దేశంలో? ఇంతకు ముందు ఉన్నప్పటికీ ఇప్పటికీ పరిస్థితులలో నిజంగా మనకు స్వాతంత్రం ఉందా? ఈ ప్రశ్నకు మనమే జవాబు చెప్పుకోవాలి. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మరి ఈ రోజున స్వాతంత్రము, ఇండిపెండెన్స్ గురించి మరి మీతో ధ్యానించాలని ఆశపడుతున్నాను. దేవుడిచ్చిన తలంపులను మీతో పంచుకోవాలని కోరుతున్నాను. ఇండిపెండెన్స్, స్వాతంత్రం. ఎందుకంటే ఈరోజు ఇండిపెండెన్స్ మనకు ప్రస్తుతం మన దేశంలో మనం అనుకుంటున్నట్లుగా స్వాతంత్రం లేదు ఇది దేశంలో. అయితే మనకు ఆత్మీయ స్వాతంత్రం ఉన్నదా? ఆత్మ జీవితంలో మనకు స్వాతంత్రం ఉన్నదా? ఈరోజు ఆ అంశాన్ని మనము దేవుని వాక్యపు వెలుగులో పరీక్షించుకుందాం. ప్రభువునందు ప్రియులారా, దేవుడు మనలను సృష్టించిన ఉద్దేశం, ఎందుకొరకు సృష్టించాడు దేవుడు మనల్ని? ఎవరైనా చెప్తారా? అన్మ్యూట్ చేసి చెప్పండి. ఎందుకొరకు మనల్ని దేవుడు సృష్టించాడు? మనలను అంటే మొదట ఎవరిని సృష్టించాడు? ఆదాము, హవ్వను. ఎందుకొరకు దేవుడు చేశాడు? ఏ ఉద్దేశం ఆయనకి? ఏ ఉద్దేశంతో మనలను సృష్టించాడు భూమి మీద? ఎవరైనా చెప్తారా? హల్లెలూయా. దేవుడు తన మహిమ కొరకు మనల్ని సృష్టించాడు. సూపర్ అమ్మా, థ్యాంక్ యూ. దేవుడు తన మహిమ కొరకు మనల్ని సృష్టించాడు. ఎస్. ఇంకా ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూసే ఒక విషయం ఎవరైనా చెప్తారా? ఆదికాండం 1వ అధ్యాయంలో ఓకే మనం చదువుకున్నాం. ఎక్కడ? ఓకే ఓకే ఫలించడానికి. ఓకే 27 1వ అధ్యాయం 27, 28 వచనాలు చూసుకుందాం. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వారిని సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. దేవుడు వారిని ఆశీర్వదించి దించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరచుకొనుడి. ఏమంటున్నాడు? ఫలించటము దేవుని ఉద్దేశం, అభివృద్ధి పొందటం దేవుని ఉద్దేశము. మరి ముఖ్యంగా భూమిని ఏం చేయటానికి మనల్ని సృష్టించాడు? భూమిని లోపరుచుకునుడి అంటున్నాడు. మరి సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రతి జీవిని ఏలుడి అని దేవుడు వారితో చెప్పాడు. ఏలుడి. ప్రియమైన దేవుని జనమ, ఏలుడి అని పరిపాలించడానికి, ఈ దేవుని యొక్క సృష్టి మీద మనము పరిపాలించడానికి, రాజ్యం చేయడానికి దేవుడు మనల్ని సృష్టించాడు. హల్లెలూయా. ఇంకొక కీర్తన ఉంది. ఆ కీర్తనలో కూడా మనం అది ప్రవచనాత్మక కీర్తన. ఎక్కడ చూస్తాం మనం దాన్ని? కీర్తన 8వ అధ్యాయం, దావీదు రాసినటువంటి కీర్తన 8వ అధ్యాయం. 8వ అధ్యాయంలో మరి 4, 5 వచనాలు మనం చదువుకుందాం. నీవు మనిషిని జ్ఞాపకం చేసుకుంటకు వాడు ఏ పాటి వాడు? నీవు నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటి వాడు? దేవుని కంటే వానిని కొంచెం తక్కువగా చేసి ఉన్నావు. మహిమ ప్రభావములతో వానికి కిరీటము ధరింపచేసి ఉన్నావు. నీ చేతి పనుల మీద వానికి అధికారము ఇచ్చి ఉన్నావు.
ఆమేన్. దేవుడు ఎందుకు మనల్ని చేశాడు? మనల్ని దేవుడు సృష్టించిన ఉద్దేశము మనకు అధికారం ఇవ్వడానికి, ఆయన సృష్టిని మనము పరిపాలించడానికి. ఈ ఈ 8వ కీర్తన అది ఒక ప్రాఫిటికల్ కీర్తన అని చెప్పొచ్చు. ఎందుకంటే అక్కడ మనం ఏం చూస్తాము, వానికి అధికారం ఇచ్చి ఉన్నావు, మహిమా ప్రభావంతో వానికి కిరీటం ధరింపజేసి ఉన్నావు అని మనం చదువుతాం. కానీ ఈరోజు మన తల మీద కిరీటం ఉందా? మనం అధికారం చేస్తున్నావా? మన మాటలు ఆకాశ పక్షులు కానీ, జంతువులు కానీ, భూమి మీద ఉన్నటువంటి ప్రాటే పురుగులు కానీ ఉంటాయా? ఎందుకు? ఏం జరిగింది? ఏమైంది? దేవుడు ఆ ఏదైనా తోటలో ఆ మనుష్యుడు మొదటి స్త్రీ ఆదాము వాళ్ళకు చెప్పాడు, నా మాట వింటే మీరు జీవాన్ని చూస్తారు. ఆయన ఏమన్నాడంటే, వినకపోతే మీకు మరణం, వింటే జీవము, విధేయత కలిగి ఉండండి అని దేవుడు చెప్పాడు. అయితే వాళ్ళు ఏం చేశారు? ఆ రోజున దేవుడు వాళ్ళకి సంపూర్ణమైన అధికారం ఇచ్చేసాడు. లిటరల్ గా వాళ్ళు పరిపాలించేటువంటి అధికారం. అయితే వాళ్ళు ఏం చేశారు? ఆ రోజున మరి సర్పం వచ్చినప్పుడు 3వ అధ్యాయంలో వారు ఏం చేశారు? సర్పానికి వారు చెవియొగ్గి పాపంలో పడ్డారు. హల్లెలూయా. పాపంలో పడి వెంటనే ఏమైంది? వారికి ఇచ్చినటువంటి అధికారాన్ని వాళ్ళు సైతానికి అప్పచెప్పేశారు. వాళ్ళకు ఉన్నటువంటి స్వాతంత్రము, ఇండిపెండెన్స్ ఆ రోజు వాళ్ళు పోగొట్టుకున్నారు. హల్లెలూయా. సైతానికి ఇచ్చేశారు. ఈరోజు సైతాను ఈ భూమి మీద వాడు అధికారి అని చెప్పుకుంటున్నాడు. అయితే యేసుప్రభుల వారు ఏం చేశారు? యేసుప్రభుల వారు ఒక పని చేశారు. ఏం చేశాడు? ఆయన మన పాపముల నిమిత్తము, మన అపరాధముల నిమిత్తము ఈ భూమి మీదకి వచ్చి మన వలె రక్త మాంసములు కలిగినటువంటి దేహంతో మనలాగా వచ్చి ఆయన మన కొరకు తన ప్రాణాన్ని శిలువ మీద బలిగా అర్పించాడు. తన రక్తాన్ని కార్చాడు. మనలను మన పాపం నుంచి విమోచించాడు. తర్వాత ఏం చేశాడు? ఆయన 3వ రోజున తిరిగి పునరుత్థానుడై పరలోకానికి వెళ్ళాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు యేసు ప్రభు? పరలోకంలో యాజకుడుగా మన కొరకు. ఏ యాజకుడు? ఆయన మహాయాజకుడు. యేసు ప్రభుల వారు ఈరోజు మహాయాజకుడుగా తండ్రి కుడి పార్శ్వలో కూర్చొని, ఎక్కడ చదువుతాం మనం? అది రోమపత్రిక 8వ అధ్యాయంలో చదువుతాం కదా. తండ్రి కుడి పార్శ్వలో కూర్చొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. మనందరి కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. హల్లెలూయా. మనం హెబ్రీ పత్రికలో ఒక మాట చదువుతాం. 2వ అధ్యాయానికి వెళ్తాను. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయంలో అక్కడ ఆ హెబ్రీ పత్రిక రాసినటువంటి గ్రంథకర్త కీర్తనలు 8వ అధ్యాయాన్ని అక్కడ ఉల్లేఖించి మరి 6వ వచనం చదువుతాను. 5-6 వచనం నుంచి చదువుతాను. మనం మాట్లాడుచున్న ఆ రాబో లోకము ఆయన దూతలకు లోపరచలేదు. రాబో లోకము ఏదా? రాబో లోకము దేవుని రాజ్యం. హల్లెలూయా. యేసు ప్రభుల వారు వచ్చి ఆయన సువార్త ప్రారంభించినప్పుడు ఆయన చెప్పినటువంటి ఆయన మొట్టమొదటి సువార్త ఏంటి? దేవుని రాజ్యము సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడి. ఇది ఆయన సందేశం ఈ భూమి మీదకి వచ్చి. ఓకే, అక్కడ మనం చదువుతున్నాము 6వ వచనంలో. అయితే ఒక చోట ఇలాగున దృఢంగా సాక్ష్యం ఇచ్చున్నాడు. ఒకడు అంటే ఎవరు? ఆ కీర్తనలు 8 రాసినటువంటి దావీదు. ఏం చెప్తున్నాడంట? నీవు మనిషిని జ్ఞాపకం చేసుకుంటూ వాడు ఏ పాటివాడు? నరపుత్రుని దర్శించుటకు వాడు ఏ పాటివాడు? దేవదూతల కంటే వానిని కొంచెంగా తక్కువ చేస్తేవి, మహిమా ప్రభావాలతో వానికి కిరీటము ధరింపజేసేవి. అక్కడ ఏముందో అదే మాట ఇక్కడ చదువుతున్నాం. మహిమా ప్రభావాలతో వానికి కిరీటం ధరింపజేస్తేవి, నీ చేతి పనుల మీద వానికి అధికారం అనుగ్రహించితివి, వాని పాదముల కింద సమస్తమును ఉంచితివి. ప్రభునందు ప్రియులారా, హెబ్రీ రైటర్ రాస్తున్నాడు, సమస్తము పాదముల కింద ఉంచితివి, కిరీటము ధరింపజేసేతివి, అధికారం ఇచ్చితివి. ఉందా ఈరోజు మనకు అధికారం? ఉందా? ఏమైంది? అక్కడ నెక్స్ట్ లైన్ లో మనం చదువుతున్నాము, ఆయన సమస్తమును వానికి లోపరిచినప్పుడు వానికి లోపరచకుండా దేనిని విడిచిపెట్టలేదు. ప్రస్తుత ముందు
మనము సమస్తమును వానికి లోపరచబడుట, వానికి అంటే మానవునికి సమస్తము లోపరచబడుట ఇంకను చూడలేదు. కానీ ఏమంటున్నాడు ఆయన? దేవుని కృప వలన ఆయన, ఎవరు? ఆయన యేసు ప్రభువు వారు ప్రతి మనుష్యుని కొరకు మరణం అనుభవించినట్లు దూతల కంటే కొంచెం తక్కువ వాడుగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమ ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. హల్లెలూయా. మనం ఏదైతే ఆ రోజు అప్పగించేశామో అధికారాన్ని, యేసు ప్రభువు వారు శిలువలో మన కొరకు మరణించి ఆ అధికారాన్ని, ఆ కిరీటాన్ని ఆయన తిరిగి పొందుకున్నాడు. హల్లెలూయా. అయితే ఆ అధికారం మనకి ఇంకా వచ్చిందా? రాలేదు. ప్రభునందు ప్రియులారా, మనం గమనిస్తాము, ఈరోజు మనం ఏమై ఉన్నాం చెప్పండి? మన కొరకు ప్రాణం పెట్టిన యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి ప్రతి వాళ్ళు ఈరోజు ఏమైనారు చెప్పండి? వాట్ ఆర్ వి? దేవుని వాక్యం ఏమంటుంది? దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది మన గురించి? యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో ఏం చదువుతాం అక్కడ? ఆయనను ఎందరు అంగీకరించురో వారికి అందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు అధికారము అనుగ్రహించెను. గమనించండి, ఏం అధికారం ఇచ్చాడు? ఈరోజు మనకి ఏ అధికారం ఉంది చెప్పండి? ఎవరైనా అన్మ్యూట్ చేసి, మనం ఏ అధికారాన్ని పొంది ఉన్నాము? వాట్ ఆర్ వి టుడే? దేవుని పిల్లలగటకు అధికారం పొందిన దేవుని పిల్లలు. we are children of God. హల్లెలూయా. దేవుని పిల్లలు. మరి దేవుని కుమారులమా? ప్రియమైన వారులారా, దేవుని వాక్యంలో మనం గమనించాలి, పిల్లలకు కుమారునికి వ్యత్యాసం ఉంది. పిల్లలు, మన దేశంలో పిల్లలని ఎంతవరకు పిల్లలు, ఏ సంవత్సరం వరకు పిల్లలు అంటారు చెప్పండి? ఏ ఏజ్ వచ్చేంత వరకు? 18 years, 18 సంవత్సరాలు. 18 సంవత్సరాలు వచ్చిన రోజున వాడు పిల్లవాడు కాదు, ఏమవుతాడు? మేజర్, కుమారుడు అవుతాడు, కుమార్తె అవుతుంది. 18 సంవత్సరాలు. మనం జ్యూష్ కల్చర్ లో కానీ గమనించినట్లయితే పిల్లలు, మనం ఇక్కడ గ్రీక్, న్యూ టెస్ట్మెంట్ గ్రీక్ లో రాయబడింది కదా, గ్రీక్ లో పిల్లలు అన్న మాట ఒక విభిన్నమైనటువంటి మాట అక్కడ మనం చూస్తాం. పిల్లలు అంటే అక్కడ ఏమని చూస్తామంటే టెక్నామ్ అనేటువంటి గ్రీక్ వర్డ్, డిఫరెంట్ అది. మరి కుమారులు, అది డిఫరెంట్. అంటే కుమారులకు పిల్లలకు డిఫరెన్స్ ఉంది. పిల్లలు ఎంతవరకు పిల్లలు? జ్యూష్ కల్చర్ లో మరి మీరు గమనించినట్లయితే పిల్లలకు ఇంట్లో పిల్లలే కానీ తల్లిదండ్రులకు వారికి ఏ అధికారం ఉండదు, మరి ఏమీ చేయలేరు. వారు కూడా ఇంట్లో ఉండే దాసులతో పాటు వాళ్ళకు కూడా అంతే హక్కులు. వాళ్ళను ఒక ట్రైనర్ కింద పెడతారు. ట్రైనర్ కింద పెట్టి ఆ ట్రైనర్ పిల్లల్ని ట్రైనప్ చేయాలి, అది పరిస్థితి. అయితే వారు ఎంతవరకు ఆ ట్రైనర్ కింద ఉంటారు? వారికి ఒక పర్టికులర్ ఏజ్. గమనించినట్లయితే యేసు ప్రభువుల వారు మరి ఆయన సేవను ఎప్పుడు ప్రారంభించారు చెప్పండి? ఏ సంవత్సరంలో ప్రారంభించాడు? 30వ సంవత్సరం, 30th year. 30 సంవత్సరాల వరకు వారు పిల్లలే. మరి ఆ 30వ సంవత్సరం ఏమవుతుంది? ఆ రోజున తండ్రి ఒక పెద్ద విందు చేసి, ఈ రోజు నుంచి ఇతను నా పిల్లవాడు కాదు, ఈ రోజు నుంచి నాకు అతను కుమారుడు, నా సమస్తంలో ఈ రోజు నుంచి వాడు వారసుడు అని చాటి చెప్తాడు. ఆ రోజు నుంచి వారసుడుగా, కుమారుడిగా సర్వ అధికారము, సర్వ హక్కులు ఆ ఇంట్లో తండ్రితో పాటు ఆ కుమారుడు పొందుకుంటాడు. కుమారుడు. ప్రియమైన వాళ్ళారా, మనం ప్రస్తుతము పిల్లలంగా ఉన్నాం, కుమారులు కాదు. ఎంతవరకు మరి మనం పిల్లలుగా ఉంటాము? మనం ఒక మాట చదువుతాము ఇక్కడ, రోమా పత్రిక 8వ అధ్యాయంలో ఒక మాట చదువుతాను. నేను చదువుతాను 14వ వచనం నుంచి. దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపించబడుతురో వారందరూ దేవుని కుమారుల ఎదురు. ఏలయనగా మరలా భయపట్టుకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు గాని దత్తపుత్రాత్మను పొందితిరి. ఏ రోజున మనం ప్రభువును మనకు
పరిశుద్ధాత్మను దేవుడు మన ఆత్మలో నింపి ఆ రోజు మనల్ని ఏమంటున్నాడు ఆయన, ఈ రోజు నుంచి నీవు నా చైల్డ్, ఇంగ్లీష్ లో చైల్డ్ అని అంటాం. హల్లెలూయా. మరి అక్కడ మనం చదువుతాము, మరలా భయపట్టుకు 15వ వచనంలో, దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆ ఆత్మ కలిగిన వారై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాం. మనం దేవుని పిల్లలము అని ఆత్మ తానే మన ఆత్మతో సాక్ష్యం ఇచ్చుచున్నాడు. హల్లెలూయా. మనం ప్రస్తుతము దేవుని పిల్లలం. అయితే మనం కుమారులు ఏ రోజున అవుతాము? కుమారులు అవటానికి ఒక టైం ఉంది. హల్లెలూయా. గమనించండి, ఆ రోజున ఆదాము హవ్వలు ఇద్దరు పాపం చేసినప్పుడు దేవుడు ఏదెన్ తోటలో వారిని శపించాడు కదా. ఎవరెవరిని శపించాడు? మొదట సర్పాన్ని శపించాడు. రెండవది స్త్రీని, నీ కష్టం ఎక్కువైతుంది, ప్రసవ వేదన ఎక్కువైతుంది అని శపించాడు. మూడవది ఎవరిని శపించాడు? ఆదామును శపించాడా? లేదు. మనం అక్కడ గమనించినట్లయితే ఆ 3వ అధ్యాయంలో అక్కడ దేవుడు ఆదామును శపించలా, ఆదాముకు బదులుగా భూమిని శపించాడు. హల్లెలూయా. భూమిని శపించాడు. ఆ రోజు భూమిని శపించడాన్ని బట్టి భూమిలో ముళ్ళ పొదలు, గచ్చ పొదలు మొలిచినాయి. మంచిగా పంట ఇవ్వకుండా ఆ రోజు నుంచి ఆ భూమి తన సారాన్ని సంపూర్ణంగా ఇవ్వకుండా అయిపోయింది. గమనించండి ప్రియులారా. మరి ఆ భూమి ఒకవేళ మాటలు మాట్లాడి ఉండొచ్చేమో, ఎందుకంటే ప్రభువా దేవా ఏంటి, నేనేం చేయలేదే, నేనేం చేయనప్పుడు నువ్వు నన్నెందుకు నువ్వు శపించావు? అప్పుడు దేవుడు ఏమన్నాడు, ఉండు, ఒక టైం ఉంది, ఒక టైం వస్తుంది. ఆ టైం వచ్చినప్పుడు నీకు ఏమొస్తుంది? స్వాతంత్రము, విడుదల, స్వాతంత్రము. ఆ టైం వచ్చినప్పుడు నీకు స్వాతంత్రం వస్తుంది. వెయిట్ చేయి. రోమపత్రిక 8వ అధ్యాయం చదువుతాను నేను. ఎక్కడి నుంచి చదువుతానంటే 18వ వచనం నుంచి. మన ఎడల ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. శ్రమల గుండి వెళ్తున్నారు ఆ రోమ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులు. ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాసంతో జీవించాలి అన్న ప్రతి వాడు కూడా శ్రమల గుండా వెళ్ళాల్సింది. శ్రమల గుండా వెళితేనే మనము యేసు ప్రభుతో పరిపాలించే వారం కొన్నాం, ఆయనతో కలిసి మనము రాజ్యం చేసేవాడు కొన్నాం. ఎక్కడ చదువుతాం అది? 2వ తిమోతి 2వ అధ్యాయం 12వ వచనంలో ఆ మాట చదువుతాం. మనము చదువుతామా? 2వ తిమోతి 2వ అధ్యాయము 12వ వచనం. ఎవరైనా తీసినట్లయితే చదువుతారా? సహించిన వారమైతే 2వ అధ్యాయము సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగనను. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. అక్కడ ఏమంటున్నాడు పౌలు తిమోతికి రాస్తున్నాడు. చాలు బ్రదర్, థ్యాంక్ యూ. అక్కడ వెనక మనం చూసినట్లయితే శ్రమల గురించి రాస్తున్నాడు పౌలు. తనకున్న శ్రమల గురించి రాస్తూ ఏమంటున్నాడు? సహించిన వారమైతే మనము ఆయనతో కూడా ఏలుదుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఆయనతో ఏలాలి అంటే శ్రమల గుండా వెళ్ళాలి. శ్రమలు ఏంటి? ట్రైనింగ్. దేనికి ట్రైనింగ్? మనలను ఏలడానికి, అధికారము, పరిపాలించడానికి. మీరు గమనించినట్లయితే ఈ లోకంలో IAS పాస్ అయినటువంటి ఆఫీసర్స్ కి ఎటువంటి ట్రైనింగ్ ఉంటుంది తెలుసా? ఎందుకంటే వాళ్ళు డిస్ట్రిక్ట్ ని, జిల్లాలను పరిపాలించాలి. భయంకరమైన ట్రైనింగ్ ఉంటుంది. ఎగ్జామ్ కూడా అట్లనే ఉంటుంది. ఈ లోకంలో ఉన్నట్లయితే మరి ఆత్మీయ జీవితంలో దేవుని రాజ్యంలో మనం పరిపాలించటంటే మరి మనకి ఎంత ట్రైనింగ్ కావాలి? ఆ ట్రైనింగ్ ఇప్పుడే దేవుడు మనకి ఇస్తాడు. ఇప్పుడు ముందుకు చదువుతున్నా నేను. మన ఎడల ప్రత్యక్షము కాబోవు. ఇక్కడ తెలుగులో మన ఎడల అని చదువుతున్నాం, కానీ ఇంగ్లీష్ కొన్ని ట్రాన్స్లేషన్ ఉంది. మనలో ప్రత్యక్షము కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్న తగినవి కావని ఎంచుచున్నాను. నెక్స్ట్ వచనాన్ని గమనించండి ప్రియులారా.
దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది. గమనించారా? ఎందుకు? ఏది కనిపెడతా ఉందంట? దేవుని కుమారుల ప్రత్యక్షత. ఏంటి ఆ మాట అర్థం? ప్రత్యక్షత అంటే రివీలింగ్ ఆఫ్ ద సన్స్ ఆఫ్ గాడ్. దేవుని కుమారులు ఎవరు అని ఒక రోజున బయటికి కనిపిస్తుంది. ఏ రోజున జరుగుతుంది? దేవుని ఇంతవరకు పిల్లవాడుగా ఉన్న ఈ మనిషి, ఇతను దేవుని కుమారుడు. ఏ రోజున జరుగుతుంది చెప్పండి? మనం దేవుని వాక్యంలో గమనించినట్లయితే ఆ యొక్క రివీలింగ్ ద సన్స్ ఆఫ్ గాడ్. మనం అందరము ప్రస్తుతం దేవుని పిల్లలం. అయితే యేసు ప్రభుల వారు రెండవ రాకడలో ఈ భూమి మీదకి వచ్చినప్పుడు జీవించి ఉన్నటువంటి మనము రెప్పపాటలో మార్పు పొంది మహిమా దేహాన్ని ధరించి ఆయనతో పాటు సదాకాలం ఉంటాం. మరణించిన వారు, మనకంటే ముందుగా మరణించిన భక్తులు, వారు లేచి మహిమా దేహాన్ని ధరించుకొని వారు కూడా పునరుత్థానులే. ఇప్పుడు ఎవరు వచ్చారు బయటికి? దేవుని కుమారులు. అంతవరకు పిల్లలుగా ఉన్నటువంటి వారు ఆ రోజున దేవుని కుమారులై బయటికి వస్తున్నారు. చూడండి ఆ వాక్యాన్ని. సృష్టి ఆశతో తెరిచూచుచూ కనిపెట్టుచున్నదంట. ప్రియమైన దేవుని జనులారా, నాదొక ప్రశ్న. సృష్టి అంత ఆశతో కనిపెడతా ఉన్నది. ఈరోజు మనం ఆశతో కనిపెడుతున్నామా? మనం ఏ దేహంలో ఉన్నాము? పాపపు దేహంలో ఉన్నాము. మరణము, శాపము, క్షయత, నాశనము, ఈ దేహము మనల్ని ఎంత ఇబ్బందులు పెడుతుందో మనందరికీ తెలుసు. ఆత్మలో పరిశుద్ధాత్మ ఉన్నాడు. మన మనసులో దేవుని వాక్యం ఉంటుంది. మన మనస్సు మారి నూతన మగుట వలన దేవుని యొక్క స్వరూపాన్ని మనం ధరించుకుంటూ ఉంటాము. కానీ మనతో ప్రతి క్షణము పోరాడుతూ ఉండేది. దేంతో పోరాడుతున్నాము? దేహంతో. ఇప్పుడు నేను ముందుకెళ్తున్నాను. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనైన దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్రము పొందుదు నన్ను నిరీక్షణ కలదై. ఎవరికండి ఆ నిరీక్షణ? దేవుని పిల్లలు పొందబోవు మహిమ గల స్వాతంత్రము, ద గ్లోరియస్ ఇండిపెండెన్స్. హల్లెలూయా. అంతవరకు మనకు ఇండిపెండెన్స్ లేదండి. మనం ఎంత ఆత్మలో దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నప్పటికీ, మనసులో, మన హృదయంలో ఆయన కార్యాలు జరుగుతున్నప్పటికీ దేహము ఎప్పుడు మనల్ని లాగుతూనే ఉంటది. ఈ దేహంలో ఉన్నంత వరకు లాగుతూనే ఉంటది. పోరాటము. అయితే ఆ రోజున యేసు ప్రభు వచ్చిన రోజున ఏం జరుగుతుంది? మహిమ గల స్వాతంత్రాన్ని మనం పొందుకోబోతున్నాం. హల్లెలూయా. అందుకే ముందుకు చదువుతున్నా నేను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నది. ప్రసవ వేదన ఎందుకు? దేవుని కుమారులు బయటికి రావాలి. యేసు ప్రభు రెండవ రాకడలో ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు అప్పుడు దేవుని కుమారులు ఎవరో బయటకు వస్తారు. రివీలింగ్, దేవుని కుమారుల ప్రత్యక్షత. కుమారుడు అనే మాటకు గ్రీక్ లో అది ఇంకొక పదం రాయబడింది. పిల్లవాడు అది డిఫరెంట్. కుమారుడు, ఇప్పుడు కుమారుడు ఏమవుతున్నాడు? కంప్లీట్ గా దేవుడు ఈ రోజు నుంచి నా కుమారుడు, నా కుమార్తె. హల్లెలూయా. అటువంటి మహిమ గల ఆ దినము కొరకు సృష్టి ఎదురు చూస్తున్నదంట. అయితే మనం చూస్తున్నామా? మనం ఎదురు చూస్తున్నామా? ఏం కావాలి మనకు? స్వాతంత్రం కావాలి. ఎక్కడి నుంచి? ఈ క్షయమైన దేహం నుంచి, పాపాధీన దేహం నుంచి, మరి శాపము నుంచి, మరణం నుంచి. ఈ దేహం ఉన్నంత వరకు అంతే. ఎంత కష్టం. మనం అందరం కూడా ఆ అనుభవాన్ని మనం ప్రతిరోజు పొందుతున్నాం కదా. మన ఆత్మ సిద్ధమే కానీ శరీరము నాట్ విల్లింగ్. ప్రార్థన చేద్దామంటాం కానీ శరీరము కోఆపరేట్ చేయదు. వద్దు పండుకో, కాస్త పండుకో, రెస్ట్ తీసుకో. ఈ పోరాటం సాగుతూనే ఉంది. 22వ వచనం చదువుతాను. సృష్టి యావత్తు ఇది వరకు ఏకగ్రీవంగా ములుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము.
అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలములు పొందిన మనము కూడా, మన ఆత్మలో పరిశుద్ధాత్మ ప్రథమ ఫలము మన ఆత్మలో ఉన్నాడు. మనం కూడా దత్తపుత్రత్వము కొరకు, అంటే మనం ఇంకా అడాప్ట్ కాలా, దేవుని కుమారులుగా అడాప్షన్ ప్రాసెస్ ఇంకా జరగల. ప్రస్తుతం పిల్లలకి అధికారం లేదు, ట్రైనింగ్ లో ఉన్నాం. కానీ ఆ రోజున యేసు ప్రభు వచ్చిన రోజున ఏమవుతుంది? దత్తపుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచన కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగుచున్నాము. ప్రభువుని ప్రియులారా, మనం మూలుగుతున్నామా? ఈ లోకంలో మనం ఉన్నాము. చుట్టూ మనం గమనించినట్లయితే ఎటువంటి లోకంలో ఉన్నాము? భయంకరమైన లోకంలో ఉన్నాము. అన్యాయము, అక్రమము, వంచన, మోసము, ఆర్థిక అసమానత, నిరుద్యోగ సమస్య, రోగములు, మారణాంతక రోగాలు. మన దేహముకు విడుదల కావాలి. వి నీడ్ ఇండిపెండెన్స్. ఏ ఇండిపెండెన్స్? మన దేహానికి. హల్లెలూయా. ఆ ఇండిపెండెన్స్ ఏ రోజు దొరుకుతుంది మనకు తెలుసా? ఏ రోజున యేసు ప్రభు వస్తాడో ఆ రోజు యేసు ప్రభు ఏమంటాడు? ఈజ్ మై సన్, ఈజ్ మై డాటర్. ఆ రోజు మన దేహములో విమోచన. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మనకు ఆ నిరీక్షణ కలిగి ఉన్నామా? ఆ నిరీక్షణతో మనం బ్రతికి ఉన్నామా? ఆర్ వి లివింగ్ ఎవ్రీడే? ప్రభా, హెబ్రీ పత్రికలో కొన్ని మాటలు మనం చదువుకుందాం. 9 వరకు చదివాను నేను. 10వ వచనం చదువుకుందాం. 22వ అధ్యాయంలో 10వ వచనం. ఎవని నిమిత్తము సమస్తము ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో, ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా, మనలను యేసు ప్రభు మహిమకు తీసుకుని వస్తున్నాడు. ఆ ట్రైనింగ్ ఎక్కడ జరుగుతోంది? ఈరోజు మనం ఏ మాట వింటున్నామో, ఆత్మ చేత నడిపించబడిన వారు మాత్రమే దేవుని పిల్లలు, దేవుని కుమారులు. హల్లెలూయా. 11వ వచనం చదువుతాను. పరిశుద్ధ పరచబడు వారికి అందరికీ ఒక్కటే మూలము. మన తండ్రి అయిన దేవుడే మూలము. మన తండ్రి అయిన దేవుడు ఆయన మూలం. ఈ హేతువు చేత వారిని, ఎవరిని? మహిమ స్వాతంత్రానికి రాబోతున్న కుమారులను. ఈ హేతువు చేత ఆ కుమారులను గమనించండి, వారిని సహోదరులని పిలుచుటకు ఆయన సిగ్గుపడక. ఎవరండి? యేసు ప్రభుల వారు. హల్లెలూయా. ఎప్పుడైనా గమనించారు ఈ వాక్యాన్ని? యేసు ప్రభుల వారు సిగ్గుపడటం లేదంట. ఎందుకు సిగ్గుపడటం లేదు? మనలను తమ్ముడు, చెల్లి అని పిలవడానికి సిగ్గుపడటం లేదు. సహోదరులు. మనం ఆయనకి సహోదరులు, మనం ఆయనకు తమ్ముళ్ళము, చెల్లెలం అయితే ఆయన మనకి ఏమైనాడు చెప్పండి? ఆయన సిగ్గుపడటం లేదంట పిలవడానికి. అయితే మనం పిలుస్తున్నావా? మనకేమవుతాడు ఆయన? ఆయనకి నేను తమ్ముడు అయితే నాకు ఆయన ఏమవుతాడు? అన్న, పెద్దన్న. హల్లెలూయా. నా పెద్దన్న ఈరోజు నా కొరకు తండ్రి కుడి పార్శ్వంలో విజ్ఞాపన చేస్తున్నాడు. హల్లెలూయా. అక్కడ ముందుకెళ్ళి చదువుతాము. నీ నామమును నా సహోదరులకు ప్రచుర పరతును. హల్లెలూయా. మనల్ని తమ్ముళ్ళు, చెల్లెలు అనడానికి సిగ్గుపడ్డాం. మనం ఆయనను పెద్దన్న అని పిలుద్దామా? హల్లెలూయా. మనం ఆయన్ని ప్రభువు, తండ్రి, రాజు, రక్షకుడు, చాలా చాలా పేర్లతో ఆయన పిలుస్తాం. కానీ ఎప్పుడైనా ట్రై చేశారా పెద్దన్న అని పిలవండి? నేను వాక్యం చదివిన తర్వాత నాకు అనిపించింది, అవును కదా, వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభు సిగ్గుపడ్డంట నన్ను తమ్ముడాన్ని పిలవడానికి. మరి నేనెందుకు సిగ్గుపడాలి ఆయన్ని అన్నాన్ని పిలవడానికి? పెద్దన్న. హల్లెలూయా. పెద్దన్నని నేను పిలవాలి. ఎందుకు పిలవాలి? పెద్దన్న, చాలా ఇది లోకం, నాకు విడుదల కావాలి, నన్ను కుమారుడుగా చేసుకో స్వామి, వచ్చేసి త్వరగా రా. ప్రభు ప్రార్థనలో మనకు ప్రార్థన చేయడానికి యేసయ్య నేర్పించాడు. ఏమో నేర్పించాడు? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక. మనం ప్రార్థన చేస్తున్నామా? ఎవ్రీడే, ప్రతిరోజు, ప్రతి క్షణము మనకు నేర్పించాడు యేసయ్య.
నీ రాజ్యము ఈ భూమి మీదకి వచ్చును గాక. ఎందుకంటే ఆయన రాజ్యం వచ్చిన రోజున మనం ఏమవుతాం? పిల్లల నుండి కుమారులు అవుతాం. కుమారులు అయితే మనకేమొస్తుంది? అధికారం వస్తుంది. ఆయనతో కూడా మనము పరిపాలించబోతున్నాం. హల్లెలూయా. దేవుని వాక్యంలో అనేక స్థలాల్లో ఉంది, వీఆర్ గోయింగ్ టు రెయిన్ విత్ క్రైస్ట్. 2వ తిమోతి 2:12 ఇంతకుముందు చదివాము. మనం ఆయనతో కూడా శ్రమ పడితే ఆయనతో కూడా హల్లెలూయా హల్లెలూయా. ఎంత గొప్ప మహిమ భాగ్యము మన కొరకు ఎదురు చూస్తూ ఉంది. అయితే మనం ఎదురు చూస్తున్నామా? నిరీక్షణ కలిగి ఉన్నామా? సృష్టి వెయిట్ చేస్తా ఉంది. ప్రభా, ఎంతవరకు నాకు ఈ బాధ, ప్రసవ వేదన మూలుగుతా ఉంది. మనం మూలుగుతున్నామా? మనం పిల్లలంగా, దేవుని పిల్లలంగా ఇంకా మనం మహిమకరమైనటువంటి స్వాతంత్రంలో ఆత్మీయంగా మనం లేము. వీఆర్ స్టిల్ ఇన్ బాండేజ్. దేనికి? భయానికి, మరణానికి. ఇంకా బాండేజ్ లో ఉన్నాం. మనకి ఇంకా ఆ మహిమకరమైన స్వాతంత్రం కొరకు ఎదురు చూస్తూ ఉంటారు. ప్రియమైన వారలారా, మనం ఎదురు చూస్తున్నాం. అలా అయితే మనం ఏం చేయాలి? ప్రస్తుతం ఉన్నటువంటి లోకంలో మనం బాండేజ్ లో ఉన్నాం. ఇండిపెండెన్స్ లేదు, ఫ్రీడమ్ లేదు. ఫ్రీడమ్ కొరకు మనం నిరీక్షణ కలిగి ఉండి ప్రార్థన చేస్తూ ఉండాలి. ఒక సన్నివేశాన్ని మనం ధ్యానించుకుందాం. పాత నిబంధనలో యూదులందరూ కూడా బబులోను దేశానికి చెరపడి తీసుకుని పోబడ్డారు. చెరలో ఉన్నారు వారు. బబులోను దేశానికి ఎంతమంది వెళ్ళారు చెరలోకి? చాలా మంది. దానియేలు గ్రంథం చదివినట్లయితే ఎంతో మంది చెరబట్టి బబులోను దేశానికి వెళ్ళిపోయారు. చెరలో ఉన్నారు వాళ్ళు. వాళ్ళకి స్వాతంత్రం లేదు. అయితే 4 పేర్లు మాత్రమే చదువుతాం. దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగో. గమనించండి, ఎంత మంది వెళ్ళారు, 4 పేర్లు మాత్రమే ఎందుకు చూస్తున్నాం? ఎందుకంటే ఈ 4 ఆ యూదులు ప్రత్యేకంగా ఉన్నారు దేవుని కొరకు. తమను తాము ప్రత్యేకించుకుని ఉన్నారు దేవుని కొరకు. చూడండి, అంటే వాళ్ళు అధికారం, వాళ్ళు ఒక బాబిలోన్ సర్వీస్ లో ఉన్నప్పటికీ వారికి సంపూర్ణమైనటువంటి స్వాతంత్రం లేదు. అక్కడ ఉన్నటువంటి యూదులకి స్వాతంత్రం లేదు. అయితే ఒకరోజు ఏం చేశాడు? దానియేలు వాక్యం చదువుతున్నాడు. ఏ వాక్యం చదువుతున్నాడు? దానియేలు గ్రంథం 9వ అధ్యాయానికి వెళ్ళిపోవడం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. దాన్ని సంపూర్ణంగా మీరు తర్వాత చదివి ధ్యానించండి. ఎన్నో అద్భుత ఆత్మీయ సత్యాలు మనం ఆ అధ్యాయంలో చూస్తాం. దానియేలు 9వ అధ్యాయంలో అహష్వేరోష్ యొక్క కుమారుడైన దర్యావేష్ కాలంలో దర్యావేష్ రాజు అయ్యాడు. ఇప్పుడు దానియేలు ఏం చేస్తున్నాడంట? 2వ వచనం చదువుతున్నా. 1వ సంవత్సరం మందు దానియేలు నేను యెహోవా తన ప్రవక్తయగు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్లు యెరూషలేము పాడుగా ఉండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుతున్నదని గ్రంథముల వలన గ్రహించి తిని. ఎలా తెలిసింది దానియేలుకు? దేవుడు ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా ఆల్రెడీ ప్రవచించాడు. ఏమని? 70 సంవత్సరాలు చెరలో ఉంటారు. ఆ 70 సంవత్సరాలు సంపూర్ణమైన తర్వాత తిరిగి మీరు యూదా దేశానికి, యెరూషలేముకి మీరు వెళ్తారు. ఇది దేవుడు ఇర్మియా ద్వారా ప్రవచించినట్టు ప్రవచనం. ఎలా తెలిసింది దానియేలుకు? చదివాడు ఆయన వాక్యం. ఏమైనా వారలారా, మనం దేవుని వాక్యం చదువుతున్నామా? దేవుని వాక్యంలో మనం చూస్తున్నటువంటి సూచనలన్నీ కూడా దేన్ని తెలియపరుస్తున్నాయి? యేసు ప్రభు త్వరలో రాబోతున్నాడు. మన డెలివరెన్స్, మన విడుదల ఆయన రాగానే జరగబోతున్నది. మహిమకరమైన స్వాతంత్రము మనకు రాబోతున్నది. హల్లెలూయా. వాక్యంలో ఉంది, ఎన్నో సూచనలు జరుగుతున్నాయి. వాక్యం చదువుతున్నామా? ప్రవచనాలను మనం చదువుతున్నామా? దానియేలు ఏం చేశాడు? ఆ రోజు ప్రవచనం చదివాడు. చదివి ఏం చేశాడు? ఆయన తెలుసుకున్నాడు. 70 సంవత్సరాలు ముగియటానికి వచ్చింది, దగ్గరకు వచ్చింది. హల్లెలూయా. దేవుడు వాగ్దానం చేసినట్లుగా, దేవుడు ప్రవచనం ఇచ్చినట్లుగా తిరిగి మమ్మల్ని ఆయన యూదా దేశానికి, యెరూషలేముకు తీసుకొని పోబోతున్నాడు. హల్లెలూయా. వెంటనే ఏం చేశాడు దానియేలు? ఏమైనా దేవుని జనులారా, ఈరోజు దానియేలు ఏం చేశాడు? దాన్ని మనం చేయాలి.
మన దిననిత్య జీవితంలో మన ప్రథమ ప్రార్థన ఏమైండాలి? నీ రాజ్యము వచ్చునుగాక, నీ చిత్తము పరలోకంలో నెరవేరుతున్నట్లు ఈ భూమి మీద నెరవేరుగాక. మమ్మల్ని శోధలోనికి తేకుండా దుష్టు నుంచి తప్పించి, ఎందుకంటే యేసయ్యకు తెలుసు మనం ఎంత బలశాలులము సైతాను ముందు. మన ధైర్యము స్థైర్యం అంతా యేసయ్యకు తెలుసు. అందుకే యేసయ్య అంటున్నాడు, ప్రార్థన చేయండి అప్పా, ప్రార్థన చేయండి, శోధనలోంచి తీసుకెళ్ళద్దు యేసయ్య, మమ్మల్ని ఆ దుష్టు నుంచి తప్పించు, ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. దానియేలు ఏం చేశాడు? ఆ రోజు 3వ వచనం చదువుకున్నాం. అంతటా నేను గోనె పట్ట కట్టుకొని, ఆ రోజు యూదులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేటువంటి సందర్భాల్లో అలా వాళ్ళు చేసేవాళ్ళు. ఎలా అంట? గోనె పట్ట కట్టుకొని, ధూళి తలపైన వేసుకొని, వాళ్ళు ఫాస్టింగ్ ప్రేయర్ చేసేటువంటి తీరు. ధూళి తలపైన వేసుకొని ఉపవాసం ఉండి, ఈరోజు వాళ్ళలాగా మనం గోనె పట్ట కట్టుకోవాల్సిన పని లేదు, ధూళి బూడిద తల మీద వేసుకోవాల్సిన పని లేదు. హల్లెలూయా. ఉపవాసం ఉండి ఏం చేయాలంట? ఏం చేశాడు ఆయన? ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువుకు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసి కొంటిని. ఇంగ్లీష్ లో కొంచెం డిఫరెంట్ గా ఉంది. ఐ సెట్ మై ఫేస్ టు ద లార్డ్. నేను దేవుని వైపు చూస్తూ ప్రార్థన చేయడానికి నేను డిసైడ్ అయిపోయాను. హల్లెలూయా. ప్రియమైన దేవుని జనులారా, ఈరోజు మనం ఇండిపెండెన్స్ డే, నిజమైన ఇండిపెండెన్స్ డే కాదు, మనకు లేదు స్వాతంత్రం ఈ భూమి మీద, ఈ దేశంలో. అలాగే ఆత్మీయ జీవితంలో కూడా ప్రస్తుతం మనకు స్వాతంత్రం లేదు. మహిమకరమైన స్వాతంత్రము యేసయ్య 2వ రాకడలో వచ్చినప్పుడు, 1 కొరింథీ 15వ అధ్యాయంలో చదువుతాం కదా, కడబూర మోగినప్పుడు, క్షణం రెప్ప పాటున మనం ఏమైపోతామంట? మన దేహానికి కంప్లీట్ గా ఇండిపెండెన్స్, మహిమాకరమైనటువంటి దేహాన్ని మనం ధరించుకోబోతున్నాం యేసు ప్రభు వచ్చినప్పుడు, చివరి బూర మోగినప్పుడు. హల్లెలూయా. 1 కొరింథీ 15వ అధ్యాయంలో చదువుతాం మనం ఆ మాట. నిమిషంలో 52వ వచనంలో ఉంది, మనం అందరం నిద్రించము, కానీ నిమిషంలో ఒక రెప్పపాటున కడబూర మ్రోగగానే మనమందరము మార్పు పొందుతాం. ఆ రోజు కోసం వెయిట్ చేస్తున్నావా? వెయిట్ చేయాలి కదా. సృష్టి వెయిట్ చేస్తా ఉన్నదని పౌలు రాశాడు. సృష్టి, మాటలు రానటువంటి సృష్టి. ఆ రోజు దేవుడు సృష్టిని శపిస్తే సైలెంట్ గా ఉంది. దేవుడు చెప్పాడు, వెయిట్ చేయి, కుమారుల ప్రత్యక్షత ఆ రోజు వరకు వెయిట్ చేయి. హల్లెలూయా. వెయిట్ చేస్తా ఉంది, మూలుగుతా ఉంది, ప్రసవ వేదన పడతా ఉంది. మనం దానియేలు ఏం చేశాడు? ఆయన డిసైడ్ అయిపోయాడు, నేను ప్రార్థన చేస్తాను, ఆయన ముఖాన్ని నేను చూస్తాను, ఆయన వైపు నా యొక్క ముఖం ఎత్తి నేను చూస్తాను, నా ప్రార్థన విజ్ఞాపనలు ఆయనకి చెల్లిస్తాను. ప్రియమైన వాళ్ళారా, సమయం ఎక్కువ లేదు, కానీ ఈ యొక్క 9వ అధ్యాయాన్ని సంపూర్తిగా తర్వాత మీరు చదివి ధ్యానించండి. అద్భుతమైన అధ్యాయం దానియేలు ప్రేయర్ లో గమనించాల్సినటువంటి అద్భుతమైన సంగతులు ఏంటంటే, దానియేలు, దేవా, మా పేరెంట్స్, మా పితరులు వాళ్ళు తప్పు చేశారు కదా, మాకెందుకప్ప ఈ శిక్ష అని అనలే. ఆయన ఆ మాట అనలేదు. ఆయన ఏమంటున్నాడు? దేవా, మేము 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 తిరుగుబాటు చేశాము, మేము తన పితరులు చేసినటువంటి అవిధేయత, ఆజ్ఞలను పాలించినటువంటి పరిస్థితిని దానియేలు తన మీద వేసుకుంటున్నాడు. ఈరోజు మనం కూడా దేవుని ఎదుట ప్రార్థన విజ్ఞాపనలను చెల్లించడానికి మనలను మనము ఆయన ముందు తగ్గించుకుంటున్నామా? 4వ వచనంలో ఆయన ప్రారంభం ఏం చేస్తున్నాడు? ప్రభువా, మహత్యము కలిగిన భీకరుడవు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచుకోను వారి ఎడల నీ నిబంధన, నీ కృపను జ్ఞాపకం చేయువాడా? దేవుని జ్ఞాపకం చేస్తుంది దేవుడు. ఎటువంటి వాడు? కృప కలిగిన దేవుడు, కనికరం కలిగిన దేవుడు. నిర్గమకాండం 34వ అధ్యాయం 5, 6, 7 వచనాలు మనం చదువుతాం.
కనికరం కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు, శాశ్వతమైన కృపను చూపించేవాడు, తన నమ్మకత్వాన్ని చూపించేవాడు. ఎవరికి? ఎవరైతే ఆయనకు భయపడి ఆయన ఆజ్ఞలకు లోబడి నడుచుకుంటారో వారి పట్ల. అయితే ఇక్కడ ఏమైంది? 6వ వచనంలో అంటున్నాడు, నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని పాపములను దుష్టులమునై చెడుతనం నందు ప్రవర్తించు తిరుగుబాటు చేసిన వారము. హల్లెలూయా. దానియేలు ధనం మీద వేసుకుంటున్నాడు. ప్రభువా, మేము తిరుగుబాటు చేసాం. నువ్వు చెప్పావు, అవిధేయత చూపిస్తే మిమ్మల్ని దేశాలకు తరిమేస్తాను చెప్పావు ప్రభు, చెప్పావు. మేము వెళ్ళలేదు, నీ మాటలు వినలేదు. కంటిన్యూస్ గా మేము అవిధేయులు అవుతూనే వచ్చాము, నీ మాటలు వినలేదు ప్రభా. అందుకే నువ్వేం చెప్పావో దాన్ని చేసాం. ఇక్కడ ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం, లేవియ కాండం 26వ అధ్యాయం, ఆ 2 అధ్యాయాల్లో విధేయతకు ఆశీర్వాదాలు, అవిధేయతకు శాపాలు. దానియేలు ఆ గ్రంథాలు కూడా చదివాడు. చెప్తున్నాడు ఆయన, ఏమంటున్నాడు? 11వ వచనం చదువుతాను. ఇశ్రాయేలీయులందరూ నీ ధర్మశాస్త్రమును అతిక్రమించి నీ మాట వెనక తిరుగుబాటు చేసింది అని వెంటనే ఏమంటున్నాడు? మేము పాపం చేసి కనుక నేను శపించదనని నీవు నీ దాసుడకు మోషే ధర్మశాస్త్రమందు ప్రమాణం చేసి ఉన్నట్లు ఆ శాపమును మా మీద నీ ఊరికే కాదు, నీ మాట నెరవేర్చుకున్నాం. మేము నీ మాట దేవుని జనమ. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందామా? మనం కూడా దానియేలు వల్లే దేవుని ప్రార్థన చేయాలి. దేవుని కుమారుల ప్రత్యక్షత అంటే మనం ఇప్పుడు ప్రస్తుతం దేవుని పిల్లలు, యేసుప్రభు వచ్చిన రోజున మనము ఆయన కుమార్తెలు అవుతాం. మహిమాకరమైన స్వాతంత్రము. హల్లెలూయా. ఈరోజు ఇక్కడ ఈ దేశం స్వాతంత్రము కాదు, మనకు కావాల్సిన స్వాతంత్రము అక్కడ దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలి. మన దేహం నుంచి, పాపాధీన దేహం నుంచి మనకు విడుదల కావాలి. మహిమకరమైనటువంటి స్వాతంత్రము మనకు కావాలి. ప్రార్థన చేద్దామా? మనల్ని మనం తగ్గించుకుందాం చేస్తున్నట్లుగా. ఈరోజు మనం అందరం కూడా దేశం కొరకు ప్రార్థించాం. ఇండిపెండెన్స్ పొందిన దేశంలో ఇంకా బానిసత్వంలోనే ఉన్నాం. మాకు స్వాతంత్రం లేదు. స్వాతంత్రాలు చాలా కట్ అయిపోయినాయి. అయితే ఒకరోజు మనకు దేవుని రాజ్యంలో ఆ స్వాతంత్రం కావాలి. హల్లెలూయా. మహిమ కల స్వాతంత్రం. హల్లెలూయా. ఆ స్వాతంత్రము కొరకు, ఆ మహిమ గల కుమారుల ప్రత్యక్ష కొరకు సృష్టిని వెయిట్ చేస్తా ఉందంట. మాటలు రాని సృష్టి. పౌలు అంటున్నాడు, సృష్టి వెయిట్ చేస్తా ఉంది, మూలుగుతా ఉంది. మనం మూలుగుతున్నామా? మనం అంటున్నామా, యేసయ్యా త్వరగా రా, చాలైంది ఈ లోకంలో, ఈ జీవితం మాకు చాలు ప్రభు, అన్యాయం, అక్రమం, అవినీతి చాలు. నీ రాజ్యంలో ఏముంది? నీతి, సమాధానము, ఆత్మలో ఆనందం. ఆ రాజ్యంలో మనకు ప్రవేశం ఎప్పుడు కావాలి? ఎప్పుడు అవుతుంది ఆ ప్రవేశం? ఎప్పుడు కుమారులుగా ఫైనల్ గా మనం అధికారాన్ని పొందుకుంటాం? ప్రస్తుతం మనం పిల్లలుగా ఏమై ఉన్నామో యాజకులుగా ఉన్నాం అంతే, ఇంకా రాజులు కాలేదు. కానీ మనల్ని దేవుడు ఏం చేయాలని కోరాడు? మొదటి పేతురు 2వ అధ్యాయంలో చదువుతాం కదా, మనలను రాజులైన యాజకులు. మనం యాజకులు, ఇంకా ప్రస్తుతం యాజకులుగా ఉన్నాం ప్రార్థన చేయడానికి. యేసయ్య మన మహాయాజకుడు అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. మనం ఏం చేయాలి? మనం ఇక్కడ ప్రార్థన చేయాలి. ప్రభు నేర్పించినటువంటి ప్రార్థన మనం చేయాలి. ప్రియమైన దేవుని జనమా, మనలో ఉన్నటువంటి ఆత్మ మూలుగుతూ ఉన్నది.
మనకు ఆ స్వాతంత్రం కావాలి, మహిమగల స్వాతంత్రం. దానికోసం ప్రార్థన చేస్తున్నామా? దానియేలులాగా 9వ అధ్యాయంలో అద్భుతమైనటువంటి ప్రార్థన చేశాడు దానియేలు. మనం చదివిన తర్వాత దాన్ని ధ్యానించుకున్నాం. వెంటనే జవాబు వచ్చింది. 70 సంవత్సరాలు గడిచిపోతూనే వారు అక్కడ ఉన్నటువంటి రాజుకు మనస్సు ఇచ్చి అక్కడ ఉన్నటువంటి యూదులను తిరిగి యెరూషలేము పడిపోయిన గోడలను కట్టడానికి, పడిపోయినటువంటి మందిరాన్ని తిరిగి నిర్మించడానికి దేవుడు తన మాట ప్రకారం, తన ప్రవచనం ప్రకారం తీసుకుని వెళ్ళాడు. ఏమైనా వాళ్ళ ప్రవచనాలను మనం చదువుతున్నామా? దేవుని వాక్యాన్ని చదువుతున్నామా? కీర్తనలు 8వ అధ్యాయం ప్రవచనం నెరవేరబోతుంది. ఇచ్చేసాడు దేవుడు మనకు అధికారం. ఇంకా మనం చూడడం లేదు, కానీ యేసయ్య ఎస్ ఆయనకి ఈయనకి ఇప్పుడే అధికారం పొందుకున్నట్టు వస్తాడు. ఒక రోజు వచ్చి మనకు ఆ అధికారాన్ని ఇస్తాడు. నా కుమారుడ రా, ఇదిగో నీవు ఈ కొద్దిలో నమ్మకంగా ఉన్నావు కదా. 3 దాసులు 5 తలాంతులు ఒకరికి, 2 తలాంతులు ఒకరికి, 1 తలాంతు ఒకరికి. 5 తలాంతులు పొందినవాడు 10 సంపాదించాడు. ఆ యజమానుడు ఏమంటున్నాడు? బలా నమ్మకమైన మంచి దాసుడా, కొద్దిలో నీవు నమ్మకంగా ఉన్నావు, 10 పట్టణాల మీద నీవు అధికారి. ఏమైనా దేవుని జనులారా, యేసయ్య వచ్చినప్పుడు మనం రాజ్యం చేయబోతున్నాం ఆయనతో కూడా. ప్రకటన గ్రంథంలో ఒక మాట చదువుతాను, ఆయనతో కూడా మనము ఈ భూమి మీద ఏలబోతున్నాం. ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు. హల్లెలూయా! 1000 సంవత్సరాలు ఈ భూమి మీద మనము ఏలబోతున్నాం. 5వ అధ్యాయం ప్రకటన గ్రంథంలో 10వ వచనం, 9, 10 వచనం చదువుతాను నేను. ఆ పెద్దలు ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. గమనించాలి, ప్రార్థనలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఆ ప్రార్థనలు దేవుని దగ్గరికి వెళ్తాయి, ప్రార్థనలకు జవాబిస్తాడు. పెద్దలు, నీవు ఆ గ్రంథం తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు. నీవు వధింపబడిన వాడవే, నీ రక్తం ఇచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడే వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనంలోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసింది. హల్లెలూయా! కనుక వారు భూలోకమందు ఏలుదురనే. కొత్త పాట మనల్ని ఎందుకు చేశాడు దేవుడు తెలుసా? ఆయన మహిమ కొరకు, తర్వాత ఆయనతో కూడా అధికారం ఏలడానికి కొరకు, రాజ్యము చేయడానికి కొరకు. 5 తలాంతులు కలిగిన వాడు 10 పట్టణాల మీద నువ్వు రాజ్యం చేయన్నాడు. ఇంకొకడు 4 పట్టణాల మీద నువ్వు రాజ్యం చేయన్నాడు. నమ్మకంగా దానియేలులాగా ప్రార్థన చేస్తాం. ఈరోజు మనం ఈ స్వాతంత్ర దినోత్సవం రోజున ప్రభువా, మేము ఆ స్వాతంత్రం కొరకు ఎదురు చూస్తాం. సృష్టి ఎదురు చూస్తా ఉంది. ఏంటి? మహిమ గల స్వాతంత్రము, ఆ దేవుని కుమారుల రెవల్యూషన్, ప్రత్యక్షత. యేసయ్య వచ్చినప్పుడు దేవుని కుమారులు ఆయనతో కూడా ఎత్తబడతారు, ఆయనతో కూడా ఉంటారు, ఆయనతో కూడా భూమి మీద రాజ్యం చేస్తారు. ఆ రోజు కోసం తెలుస్తాం, ప్రార్థన చేస్తాం. మన ప్రార్థన విజ్ఞాపనలు మన దేవునికి సమర్పించుకుందాం. తర్వాత 11వ వచనం చదువుతాను. 9వ అధ్యాయం దానియేలు. మేము మా చెడు నడవడి మానక పోతిమి, నీ సత్యం అనుసరించి బుద్ధి తెచ్చుకున్నట్లు మా దేవుడైన యెహోవాను సమాధాన పరుచుకునక పోతిమి. ఒప్పుకుంటున్నాడు. ఏమైనా దేవుడు చెప్పారా? మనం కూడా మన పాపాలను, మన బలహీనతలను, మనం చేసిన దోషాపరాధాలను ఒప్పుకుందాం. ఆయన మనలను క్షమించి ఆయన చేసినటువంటి ఆ ప్రవచన వాగ్దానాలను నెరవేరుస్తాడు, త్వరగా నెరవేరుస్తాడు. త్వరగా యేసయ్య రాబోతున్నాడు. తర్వాత 18వ వచనం, నీ గొప్ప కనికరములను బట్టియే మేము నిన్ను ప్రార్థించుచున్నాం. మనం ఆయన దగ్గరికి వెళ్ళాలంటే మన నీతి క్రియలను బట్టి కాదు, ఆయన కనికరాన్ని బట్టి. అక్కడ చెప్తున్నాడు, నీ గొప్ప కనికరములను బట్టి మేము నిన్ను ప్రార్థించుచున్నాం గాని మా స్వనీతి కార్యములను బట్టి నీ సన్నిధిని నిలవబడి ప్రార్థించట్లేదు. దానియేలు ప్రార్థనను మనం ధ్యానించుకుందాం ప్రియులారా.
దానియేలు చేసినటువంటి ప్రార్థన మనం కూడా మన జీవితంలో అలవరించుకుందాం. దానియేలు గ్రహించాడు, 70 సంవత్సరాలు అయిపోయింది, దగ్గరకు వచ్చింది, తిరిగి వాగ్దానం ప్రవచనాన్ని నెరవేర్చబడి. ఈరోజు మనము వాక్యాన్ని చదవాలి. చదివినప్పుడు దానియేలు గ్రహించినట్లుగా మనం గ్రహిస్తాం. మన చుట్టూ ఉన్నటువంటి సంగతులను, సంభవిస్తున్నటువంటి విషయాలను యేసయ్య వస్తున్నాడు, యేసయ్య రాకడకు అన్ని సూచనలు నెరవేరుతున్నాయి. చాలా మంది ఇంకా కొంత డిలే అవుతుంది అనుకుంటున్నారు, కానీ నేను నమ్ముతున్నాను ఆయన త్వరగా వస్తున్నాడు. నేను నమ్మటం ఒకటే కాదు, నేను ప్రార్థించు, ప్రభువా చాలైంది ఈ లోకంలో, చాలు, నీ రాజ్యం వచ్చును గాక, నీ రాజ్యంలో ఆ మహిమ గల స్వాతంత్రాన్ని మాకు అనిపించి, మా దేహంలో మహిమ గల స్వాతంత్రం మేము చూడాలి. ఈ బాడీ నుంచి విమోచన, విడుదల కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. 19వ వచనం చదువుదాం, ముగించుకుందాం మనం మన ధ్యానాన్ని. ప్రభువా ఆలకింపు, ప్రభువా క్షమించుము, ప్రభువా ఆలస్యం చేయక చెవియొగ్గి నా మనవి చిత్తగించు, నీ ఘనతను బట్టియే నా ప్రార్థన వినుమని వేడుకుంటుంది. అద్భుతమైనటువంటి ప్రార్థన, దానియేలు ప్రార్థన. ఏమంటున్నారు? ప్రభువా ఆలకించు, నా మొర ఆలకించు, విను. ప్రభువా మేము తప్పు చేసాం, మా పితరులు అనడంలా మేము చేసాం, క్షమించు, క్షమించు, మా దోషాలను మన్నించు, నీ ఆజ్ఞలను పాలించాలి. ఇంకేమన్నాడు? ప్రభువా ఆలస్యం చెయ్యొద్దు. సృష్టి వెయిట్ చేస్తా ఉంది, మూలుగుతా ఉంది, ప్రసవ వేదన పడతా ఉంది. ఎందుకు? దేవుని కుమారుల ప్రత్యక్షత, అడాప్షన్. దేవుడు ఎస్, ఈయన ఇంతవరకు నా పిల్లవాడు, ఇప్పుడు నా కుమారుడు. ఇంతవరకు ఆయన ఈజ్ మై చైల్డ్, టుడే హీఈస్ మై సన్. ఆయన కుమారుడు అయితే ఏమంట? ఆయనతో కూడా వారసులము. రోమ 8వ అధ్యాయంలో 17వ వచనంలో ఉంది, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మహిమ పొందుటకు ఆయనతో శ్రమ పడిన యెడల క్రీస్తుతోడి వారసులు. అద్భుతమైన స్వాస్థ్యం దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. ప్రియమైన దేవుని జనం, అద్భుతమైన స్వాస్థ్యం, అద్భుతమైన మహిమ స్వాతంత్రం మన కొరకు సిద్ధపరిచాడు. మన దేహాలు మనం ఊహించినటువంటి గొప్ప మహిమలో మనం ప్రవేశించబోతున్నాం. ఆయన రాజ్యంలో ఆయనతో కూడా రాజ్యం చేయాలి. అటువంటి ప్రార్థన మనం ప్రతిరోజు దానియేలు వలె మన పాపలు ఒప్పుకుంటూ, మన దోషాలు మన్నించమని ప్రభాన ప్రార్థన లెక్కించు, క్షమించు, ప్రభా ఆలస్యం చేయక చెవియొగ్గిన మనవి చింతగించు. ఎందుకు? మేము మంచోళ్ళం కాదు, నా దేవా, ఈ పట్టణము, ఈ జనము నీ పేరు పెట్టబడినవే, మాకు నీ పేరు ఉంది, నీ ఘనతను బట్టియే నా ప్రార్థన వినుమని వేడుకున్నాడు. దేవుని జనులారా, మనం ఊహించబోతున్నాం ఈ స్వాతంత్ర దినోత్సవం రోజున అటువంటి అద్భుతమైన స్వాతంత్రం కొరకు మనం ఎదురు చూద్దాం, ప్రార్థిద్దాం. ఆ స్వాతంత్రం మనకి కావాలి, ప్రార్థిద్దాం. ప్రార్థించి మన దోషాలు, అపరాధాలు, పాపాలు ఒప్పుకుందాం. ప్రభువా త్వరగా రా, కమ్ లార్డ్ జీసస్ కమ్స్. యేసయ్య త్వరగా రా, మా పెద్దన్న త్వరగా రా అందాం. ఆయన మనల్ని తమ్ముళ్ళు చెల్లెళ్ళని పిలవడానికి సిగ్గుపడలేదంట, మనం ఎందుకు సిగ్గుపడాలి? చెప్తాం, పెద్దనే త్వరగా రా. దేవుడి వాక్యాన్ని దీవించుగాక. ప్రార్థించుకుందాం, స్థలాల కళ్ళు మూసుకొని ప్రార్థించుకుందాం. ఈ రోజున ప్రభువా, ఈ యొక్క ఇండిపెండెన్స్ డే, స్వాతంత్ర దినోత్సవం, నిజమైన స్వాతంత్రం మాకు ఇంకా లేదు ప్రభువా. మేము ఇంకా ఈ దేహపు పాపాధీన దేశపు దాసత్వంలో ఉన్నాం. మాకు విడుదల కావాలి, మహిమ గల స్వాతంత్రం మాకు కావాలి. అనుగ్రహించు ప్రభువా. దాని కొరకు నిరీక్షిస్తున్నాం, దాని కొరకు ఎదురు చూస్తున్నాం, దాని కొరకు ప్రార్థన చేస్తున్నాం. మా తప్పులు ఒప్పుకొని, మా పాపలు ఒప్పుకొని, మా దోషాలు ఒప్పుకొని, మమ్మల్ని మేము సరి చేసుకొని ప్రార్థిస్తున్నాం. మా ప్రార్థన చెవియొగ్గి ఆలకించి మా తప్పులు క్షమించి ప్రభువా ఆలస్యం చేయక త్వరగా కమ్ లార్డ్ జీసస్, త్వరగా. ఈ వాక్యాన్ని
దేవుడు దీవించిన ప్రభానికి స్తోత్రాలు. నీ వాక్యాన్ని బట్టి స్తోత్రాలు ప్రభా. విన్న ప్రతి వారి జీవితంలో కానిచ్చి ప్రస్తుతం మేము పిల్లలుగా ఉన్నాం. అయితే ఒకరోజు దత్తపుత్ర ఆత్మను పొందుకున్న మేము కుమారులుగా ప్రత్యక్షం కాబోతున్నాం. యేసయ్య వచ్చిన రోజున, ఆయన రెండవ రాక రోజున ప్రభా ఇంకా సజీవులుగా ఉంటే క్షణకాలంలో మా దేహాలు మార్పు చెందబోతున్నాయి. ఒకవేళ అంతకు ముందే నిద్రించి ఉంటే మహిమ దేహంతో మేము లేపబడుతున్నాం. మరి నిరంతరము నీతోటి ఈ భూమి మీద రాజ్యం చేయబోతున్నాం. నీకు సమస్త ఘనత, మహిమ, ప్రభావం. అటువంటి నిరీక్షణ కలిగి ప్రార్థిస్తూ ప్రభా నీ రాకడకు ఎదురు చూసేవారుగా మమ్మల్ని అందరినీ నడిపించండి. ఈ ప్రార్థన నజరేయుడు యేసు నామములో అడిగి వేడి పొందుతున్నాం తండ్రి. ఆమేన్.